హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ నెల్లూరు. ఈరోజైతే మీ ముందుకైతే ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే వచ్చాను. ఇదైతే ఫస్ట్ సేల్ కదండి, సెకండ్ సేల్ రీసేల్ అండి. ఇది నియర్లీ 5 years అలా ఉంటుంది. దీని యొక్క ఏజ్ అయితే చూసుకున్నట్లయితే టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకే కాదు మీకు కూడా యూజ్ ఉంది. ఎలా యూజ్ అంటారా, మీకు మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే నా ఛానలే కాదు, మీరు ఒక ప్రాపర్టీని ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఒక 10 ఛానల్ చూడండి, 10 చోట్ల ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడు ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే టాపిక్లోకి వెళ్దాము. ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి. ఇది మొత్తం 17.5 అంకణంలోకి కట్టారండి. ఇది సార్ వాళ్ళు అంటే వాళ్ళు వెకెట్ చేస్తూ మళ్ళీ సేల్ చేయడం కోసము నీట్గా ఉండాలి కాబట్టి, అంటే వచ్చిన వాళ్ళకి వెంటనే నచ్చడం కోసం మళ్ళీ వీటిని అయితే రీపెయింట్ చేయడం జరిగింది. మొత్తం మంచి పెయింట్స్తో. అంటే ఇంకా మీరు మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు, డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోవచ్చు. అంతా మంచిగా అయితే చేస్తున్నారు. మీకు ఇక్కడ వీడియోలో ఎలా అవపడుతుందో ప్రాపర్టీని వచ్చి చూసారంటే సేమ్ అదే విధంగా అవపడుతుంది, నో డిఫరెన్స్. ఇది పూజ గది అండి. పూజ గది పక్కనే మనకి కిచెన్ రూమ్ అనేది వస్తుంది. కిచెన్ రూమ్ విత్ గ్రానైట్తో అయితే ఉంది. ఇది యూటిలిటీ ఏరియా అండి. అంటే మనం వాషింగ్ మిషన్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకి ఇది ఉంది. ఇది హాల్ అండి. హాల్ కూడా మంచి స్పేసియస్గా ఉంది. అంటే కొంచెం 17.5 అంకణం అయినప్పటికీ డూప్లెక్స్ అనేది చాలా మంచిగా అయితే కట్టారండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బెడ్రూమ్ అండి. ఇది చూడండి, వాల్స్ కానీ సీలింగ్స్ కానీ అంతా చాలా మంచిగా అయితే చేస్తున్నారు. కింద మార్బుల్స్కి అదేమంటారు, ఆ మిషన్ పెట్టి మొత్తం పాలిష్ కూడా చేసి ఇచ్చారండి. మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బాత్రూమ్ అండి ఇది. ఇంకొకసారి పైకి వెళ్ళి చూసొద్దాము. టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా చేసుకుని ఉన్నారండి, దాంట్లో అయితే నో డౌటు. కాకపోతే ఇది వచ్చి మన మెయిన్ రోడ్డుకి వచ్చి కొంచెం దూరంగా ఉంటుంది. అంటే ఎవరైనా పీస్ఫుల్ ఏరియాలో ఉండాలనుకుంటే అలాంటి వాళ్ళకైతే పక్కాగా నచ్చుతుంది. చుట్టూ చెట్లు కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది. కొంచెం సిటీకి అంటే రోడ్డు దగ్గరగా ఉండే వాళ్ళకైతే ఇది నచ్చదు, ముందే చెప్తున్నాను. అదొకటి గమనించండి. కొంచెం లాంగ్గా అంటే మన రోడ్ నుంచి మినిమం వచ్చి ఒక 300 meters 400 meters దూరంలో అయితే ఇది ఉంటుంది. అంటే చెప్పాను కదా, నారాయణ రెడ్డిపేట రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి అయితేను ఎవరైనా సరే పీస్ఫుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మంచిగా నచ్చుతుంది. అట్లానే పీస్ఫుల్గా ఉండాలంటే మీదేం అడవిలో ఏం లేదు, చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూము. చెప్పాను కదా, పెయింట్స్ అయితే నీట్గా వేస్తున్నారు. మన వీడియోలో ఏం ఎడిట్ ఏం చేసి చూపించడం లేదు, ఆడ ఎట్లా ఉందో సేమ్ అదే చూపిస్తున్నాం. మీరు రేపు వచ్చి చూసినా కానీ ఇలాగే ఉంటుంది. ఓకేనా? కాస్ట్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది, డోంట్ వరీ. కాస్ట్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అంతా అయిపోయిన తర్వాత కాస్ట్ అయితే చెప్తాను. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది మీకు కానీ ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే కింద ఉంది కదా నెంబరు, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ నేను కానీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్కైనా హాయ్ అని చెప్పి మీ నేమ్ పెట్టండి, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. కాల్ రిటర్న్ చేస్తాను అండ్ వాట్సాప్కి రిప్లై కూడా ఇస్తాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మనం ఏమంటే కాల్ వెంటనే లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఈ అసౌకర్యానికైతే క్షమించండి.
ఇది బయట కారిడార్ అండి. ఇది అంటే ఆ బెడ్రూమ్కు ఫ్రంట్ సైడ్ అనమాట. అంటే మనకి హౌస్కి ఫ్రంట్ సైడ్ వస్తుంది, అప్పర్ సైడు. చూడు ఎంత మంచిగా చేయించున్నారో. చెప్పాను కదా చెట్లు అవి ఇవి ఉంటాయని, అది పక్కన సేమ్ ఇలాగే ఉంటుంది. ఇదంతా బాల్కనీ, చాలా పెద్ద బాల్కనీ అండి. ఈ కొస నుంచి ఆ కొస్త బాగుంది. ఈ బాల్కనీకి ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచే కాకుండా ఇట్లా మిడిల్లో కూడా రావచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా లైట్లు ఆపేసరికి మీకు కనిపించలేదు. ఓకేనా అండి. దీని ఫైనల్గా కాస్ట్ వచ్చినట్లయితే 90 లక్షలు అయితే సార్ వాళ్ళు చెప్తున్నారు. కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది. విషయం ఏంటంటే ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి.